హలో బెస్టెస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసంత చేతి వంటలు. ఈరోజు వచ్చేసి పాస్తా ఎలా చేద్దామో చూద్దాం. దీనికి ముందుగా కావాల్సినవి సో పాస్తాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. సో నేను వచ్చేసి ఇలా స్ప్రింగ్ ఉన్న పాస్తా తీసుకున్నాను. దీనికి తగినంతగా ఇవి మొత్తం డిప్ అయ్యేటట్టు వాటర్ పోసేసుకొని కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసి పాస్తాని లైట్గా కొంచెం బాయిల్ చేసుకోండి. అండ్ దాని తర్వాత చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో తీసేసుకొని, జాలి ఉన్న గిన్నెలో తీసేసుకొని చల్లటి నీళ్ళు పోసుకుంటూ స్పూన్తో ఒకసారి ఇలా మిక్స్ చేయండి. చల్లటి నీళ్ళు పోయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ అంటుకోకుండా ఉంటుంది అండ్ పాస్తా కూడా చేసినప్పుడు లూజ్గా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఈసారి. అండ్ ఒక వెడల్పు గిన్నె తీసేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే పాస్తాలో బాగుంటుంది. అండ్ చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేయండి. అండ్ పచ్చిమిర్చి తీసుకోండి. పచ్చిమిర్చిని నేను ఒక దాంట్లో ఆఫ్ ఇలా చీల్చాను అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పచ్చిమిర్చిని ఒక దాంట్లో ఆఫ్ చేసి 1/2 చేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒకసారి అన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. దాని తర్వాత కారం వేసుకోండి, తగినంత, పాస్తాకి తగినంతగా. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కనుక చూసుకొని కారం వేసుకోండి. దాని తర్వాత సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ పాస్తాలో కొంచెం సాల్ట్ వేస్తాం కనుక చూసుకొని సాల్ట్ వేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను సోయా సాస్ తీసుకున్నాను. ఇదేంటంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఒక్కసారి సోయా సాస్ వేసి ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడ 1.5 సోయా సాస్ తీసుకున్నాను, ఆ బాటిల్ మూతతో. అండ్ ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు మీ ఇష్టం, వద్దు అనుకున్న వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆల్రెడీ ముందే బాయిల్ చేసి పెట్టుకొని కొంచెం లైట్గా ఉన్న పాస్తా వేసుకుంటున్నాను. దాని తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసేసుకోండి. మన యమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వసంత